ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. అంటే ఇవాళ వార్తలు వాస్తవాలు మనం 3 అంశాలపైన చర్చించబోతున్నాము. నెంబర్ 1, రైతు గోసవిను రాహుల్ అంటూ రాహుల్ గాంధీకి అలాగే మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక్కడ రుణమాఫీ పేరుతో రైతుల్ని నిలువున కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ ఆయన పేర్కొన్నారు. ఇక రెండో అంశం సబ్ కమిటీల పాలన. రాష్ట్రంలో పూర్తిగా సబ్ కమిటీల పాలన నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే సబ్ కమిటీలు వేయడం, వాళ్ళు ఎటువంటి రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వకపోవడంతో అసలు దానికి సంబంధించినటువంటి అవుట్పుట్స్ ఏమవుతున్నాయి, ఏం కావట్లేవు అనేది స్వయంగా ఆ శాఖల్లోని సిబ్బందికి, అధికారులకు కూడా అర్థం కాని పరిస్థితి. ఇక మూడవ అంశం తీసుకుంటే జీతాలు లేక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య. ఎందుకంటే ఆత్మహత్యల బాట పట్టాల్సినటువంటి కర్మ ఎందుకు వచ్చింది, సో ఈ పాపం ఎవరిది అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు నిన్న సూర్యాపేట దవాఖానలో పనిచేస్తున్నటువంటి ఓ వ్యక్తి, ఆయన అవుట్సోర్సింగ్ గత 3-4 ఏళ్ళు అక్కడ పనిచేస్తున్నాడు. ఆయనకు జీతాలు రాకపోవడంతో 3 నెలలుగా వేతనం అందకపోవడంతో ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి దుస్థితి వచ్చింది. రైట్, నరసింహారెడ్డి గారు, మనం ప్రధానంగా చూస్తున్నాం రైతు గోసవిను రాహుల్ గాంధీ అంటూ ముఖ్యమంత్రి కళ్ళు తెరిపించండి మీరైనా అంటూ రాహుల్ గాంధీని అలాగే మల్లికార్జున ఖర్గేని అడ్రస్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. సో దాంతోపాటుగా రుణమాఫీకి సంబంధించి ఇప్పటికి కూడా మంత్రులు తలా ఒక మాట మాట్లాడుతున్నారు. వడ్డీ చెల్లిస్తేనే మాఫీ చేస్తామనేది, అదనపు రుణం చెల్లించాక మాఫీ చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడడం కావచ్చు, ఇంకా అరువుల సంఖ్య పెంచుతాం అనేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడడం కావచ్చు. ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ ఇప్పటికీ కూడా? అంటే వాస్తవానికి రుణమాఫీ గురించి ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కార్ అనేది రైతులను పచ్చి మోసం దగా చేసింది సర్కారు. అంటే మీరు మేనిఫెస్టోలో వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారికి ఇప్పుడు కేటీఆర్ గారు లెటర్ రాసే ఉద్దేశం కూడా అదే. ఆయన ఉన్నాడు వరంగల్ డిక్లరేషన్, రాహుల్ గాంధీ ఉన్నాడు, ఆయన చదివినిపించిండు. రైతులందరికీ 2 లక్షలు రుణమాఫీ చేస్తామని మీరు వరంగల్ డిక్లరేషన్లో పెట్టిండ్రు, మేనిఫెస్టోలో పెట్టిండ్రు, అదే చెప్పిండ్రు. ప్లస్ డిసెంబర్ 9 నాడే అప్పుడు కేసీఆర్ గారు రుణమాఫీ చేసిండు కాబట్టి మీరు పోయి వెంటనే ఎత్తుకోండి, బ్యాంకులకు పరిగెత్తండి, వెంటనే నేను రాగానే 9వ తారీఖు నాడు చేస్తాను. ఇది మనం చెప్పిన మా ప్రతిపక్షాలు అడిగింది కాదు. రైతులు కూడా నిన్ను డేట్ అడగలేదు. మీరు ప్రభుత్వానికి రాకముందు పెట్టిన డేటు, ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మీరు చెప్పింది డిసెంబర్ 9 అని చెప్పినారు. మరి డిసెంబర్ 7, 6కు మీరు ప్రమాణ స్వీకారం చేసినారు. 9 నాడు ఫస్ట్ సంతకం నువ్వు రైతు రుణమాఫీ మీద పెట్టాలి. నీ బాధ్యత అది. రైతులు నిన్ను నమ్మి ఇవాళ లక్షల మంది రైతులు ఓట్లు వేసినారు 2 లక్షల రుణమాఫీ అవుతుందని నమ్మి ఓట్లు వేయించుకొని ఇవాళ మోసం చేయడం, దగా చేయడం అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రతి హామీలో కూడా 6 గ్యారెంటీలు 100 రోజులు కూడా అదే జరిగింది. ఈ రైతు రుణమాఫీ గురించి ఇక జరగలేదు అని, సంపూర్ణంగా జరగలేదని వాళ్ళ మంత్రులు చెప్తున్నారు. ఇప్పుడు ఆ 2 మంత్రులు 3 మంత్రులు మాట్లాడుతూ సంపూర్ణంగా ఇంకా 2 లక్షల వరకు రుణమాఫీ జరగలేదు అన్నారు. జరిగింది అని చెప్పి ప్రతిరోజు పేపర్లో యాడ్లు ఇచ్చుకుంటా మీరు లక్షల రూపాయలు ఇవ్వాలి, మీరు యాడ్లకు ఇచ్చినారు. అంటే మీరు మోసం చేసినామని వాళ్ళ మంత్రులే చెప్పడం జరిగింది. ఈ లెక్కలు ఒకసారి చూస్తే ఏమి కన్ఫ్యూజన్ లేదు దీంట్లో. రాజేష్ గారు సింపుల్గా బ్యాంకు లెక్కల ప్రకారమే పోతే, చాలాసార్లు మనం చర్చించడం కూడా, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పాసు పుస్తకాలు గల రైతులు దాదాపు 70 లక్షల మంది ఉన్నారు. 69.8. 70 లక్షల మందికి తెలంగాణ రాష్ట్రంలో పాసు పుస్తకాలు కలిగిన రైతులు ఉన్నారు. దీంట్లో ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం స్వల్పకాలిక పంట రుణాలు మీరు మాఫీ చేస్తామన్నది కూడా అదే నాయన. అంతకుమించి ఏం అడుగుతలేరు రైతులు. దయచేసి మీ బంగారం లోన్లు అడుగుతలేరు, లాంగ్ టర్మ్ లోన్లు బావులో తీసుకుని అడగటం లేరు, ఇంకోటిగా అడుగుతలేరు, ఫెన్సింగ్ అడుగుతలేరు. మీకు అడుగుతూనే మీరు ఇస్తానన్నది స్వల్పకాలిక పంట రుణాలు, షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్. వీళ్ళు ప్రకారము మీరు బ్యాంకులకు అడిగిందే, మీ క్యాబినెట్కి ఒక అంచనా రావడం కోసం మీరు బ్యాంకులకు అడిగిందే 2021 ఆర్థిక సంవత్సరంలో ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం స్వల్పకాలిక పంట రుణాలు రాష్ట్రంలో 41,200 కోట్లు, 21-22 ఆర్థిక సంవత్సరంలో 42,853 కోట్లు, 22-23 ఆర్థిక సంవత్సరంలో 59,060 కోట్లు, 23-24 ఆర్థిక సంవత్సరంలో మార్చి 23 23 మార్చి 31 వరకు 64,940 కోట్లు. ఇది 2 లక్షల బ్యాంకు రుణాలు తీసుకున్న వాళ్ళ మొత్తం అమౌంట్. ఇది 2 లక్షలది కూడా చెప్తాను నేను. 60 అంతే, దాదాపు 70 కోట్ల మంది రుణాలు, 70 కోట్ల మంది, 70,000 కోట్ల రూపాయలు రుణాలు ఉన్నాయి. ఎంతమంది తీసుకున్నారంటే 64 లక్షల మంది రైతులు తీసుకున్నారు. ఈ 70 లక్షల మందిలో అన్ని లోన్లు కలిపి 70,000 కోట్లు, దాదాపు 70,000 కోట్లు. మీరు పెట్టిన ఆంక్షల ప్రకారమే మీరైతే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన డేటాను ఉపయోగించుకుంటాం అన్న రోజే మాకు అనుమానం వచ్చింది. ఇక క్లాస్ 4 అంతా కట్టింగ్లన్నీ దాంట్లో టీచర్లు వ్యవసాయం చేసి ఇయ్యము, పెన్షన్దారులకు ఇయ్యము, ఐటీ రిటర్న్స్ వాళ్ళకి ఇయ్యము, కారు ఉంటే ఇయ్యము, మీరు ఏవైతే కండిషన్ చెప్పినో
ఆ కండిషన్స్ ప్రకారం కూడా ఎస్ఎల్బిసి వాళ్ళు మీ బ్యాంకులకు మీ క్యాబినెట్కు సమర్పించిన నివేదిక ప్రకారము 64 లక్షల మంది రైతులు ఉంటే దాంట్లో మీకు అమౌంట్ మీ ఆంక్షల ప్రకారం 49,500 కోట్లు, దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కనుక చిత్తశుద్ధితోని మీరు 2 లక్షల స్వల్పకాలిక పంట రుణాలు కనుక మీరు మాఫీ చేస్తే మీరు చేయవలసిన అమౌంట్ రుణమాఫీ అమౌంట్ దాదాపు 50,000 కోట్లు. అవును, అందుకే మీరు ఫస్ట్ దాన్ని తగ్గించి రైట్, ఓకే, పెట్టినారు. దాన్ని 41,000 కోట్లు అన్నారు. 41,000 కోట్లపై 31,000 కోట్లకు వచ్చింది. అంటే మీరు చెప్పండి ఆటోమేటిక్గా 8 కోట్లు తగ్గించే చెప్పారు ఫస్ట్. చెప్పినారు 49 అంటే 31 చెప్పినారు. 31 నుంచి లాస్ట్ 31 నుంచి లాస్ట్కి వచ్చాక 18,000 కోట్లు చేసినారు. రైతుల సంఖ్య ఏం చేసినారు? దాదాపు 50 లక్షల పైన 55 లక్షల మంది రైతులు ఉన్నారు. 2 లక్షలు ఉంటే మీరు తీసుకొచ్చేయాలి 22.5 లక్షల రైతులకు ఇస్తామని చెప్పినారు. అంటే రైతుల సంఖ్య 40 లక్షలు తగ్గింది. అమౌంట్ దరిదాపు 50,000 కోట్ల నుంచి మీరు 18,000 కోట్లు చేసినారు. అంటే 31,000 కోట్లు మీరు దాంట్లో షటకోపం పెట్టినారు రైతులకు. ఇది ఎక్కడ రుణమాఫీ అడుగుతున్నాను. దీనికి సంబంధించి ఇంకొక లెక్క చెప్తాను. 2014 నుంచి 18 వరకు కేసీఆర్ గారు కూడా రుణమాఫీ చేసినారు. 1,00,000 రూపు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తే 36.8 అంటే దరిదాపు 37 లక్షల మంది రైతుల సంఖ్య వచ్చింది. అమౌంట్ దరిదాపు 17,000 కోట్లు వచ్చింది. అంటే 30 లక్షల లోపు వాళ్ళే 37 లక్షల మంది ఉంటే రైతులు, మీకు అసలు 22.5 లక్షలు ఎట్లా వస్తుంది? 2 లక్షలకు పెరుగుద్దా తగ్గుద్దా? కామన్ సెన్స్ విషయం ఇది. మీరు మోసం చేయదలుచుకుంటే చేయండి, కానీ లెక్కలు తప్పు చెప్పకండి రైతులకు. రెండవది అమౌంట్ 49,000 కోట్లు ఉన్నది తీసుకొచ్చి నువ్వు ఆల్రెడీ 17,000 కోట్లు అంటే రాజేష్ గారు చిన్న లెక్క. నువ్వు 1,00,000 లోపు వాళ్ళకు కూడా 17,000 కోట్లు అయితే 2 లక్షల వాళ్ళకు కూడా 18,000 కోట్లు అయిద్దా? ఇంపాసిబుల్. ఇట్లా మీరు ఏ లెక్క ప్రకారం చెప్తారు? తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకా ప్రతిపక్షాలు ఫ్రస్ట్రేషన్లు ఉన్నాయని మాట్లాడుతున్నారు. డబుల్ అవుతుంది. ఇది పచ్చి మోసము. ఈ పచ్చి మోసం అనడానికి ఉదాహరణ కూడా ఏంటి? ఇలా 1000 మంది రైతులు వచ్చి మాకు మాఫీ కాలేదని చెప్తున్నారు. దీంట్లో రెండు మోసాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. వేరే టీవీలలో డిబేట్లో కూడా అధికార ప్రతినిధులు ఏం మాట్లాడుతున్నారంటే రాని వాళ్లకు మేము ఇస్తాం హెల్ప్ లైన్ పెట్టినమంటున్నారు. ఇలా 2 అంశాలు ఉన్నాయి. టెక్నికల్గా రాకుండా ఉన్న వాళ్ళ సమస్య పక్కన పెట్టండి, సరే మీరు పరిష్కారం చేయొచ్చు కాక వాళ్ళు 1-2% ఉంటారు. అసలు మౌలికంగా విధాన లోపము, అరువులను రైతులను రుణమాఫీకి అరువులను నిర్ణయించడంలోనే లోపభూయిష్టం ఉంది, మోసం చేశారని మా ఆర్గ్యుమెంట్. టెక్నికల్గా ఒకరికి ఎంట్రీ కావచ్చు, ఒకసారి బ్యాంకులు అయితే కావు. దాని గురించి మేము మాట్లాడతలే, అవి మీరు పరిష్కారం చేస్తామంటారు. కానీ విధానపరమైన లోపము రైతులు అరువులుగా రుణమాఫీకి అర్హులైన రైతులు అనడానికి మీరు పెట్టిన విధానమే లోపభూయిష్టంగా ఉంది. రేషన్ కార్డు ఒకటి మీరు పెట్టిన దాంట్లో పిఎం కిసాన్ సమ్మాన్ యోజన మీరు పెట్టడం ద్వారానే మొత్తం రైతులకు కట్టింగ్ పెట్టేసి లక్షల మంది రైతులు మీరు ఇలా రోడ్డు పాలన పరేసారు. వారు చాలా వివరంగా చెప్పారు. అంటే ఎంత లెక్క ఉండాల్సింది, ఎంత లెక్క కాడికి తీసుకొచ్చారు అనేది. ఇప్పటికి కూడా గ్రామాల్లో అనేక చోట్ల ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శవయాత్రలు చేస్తున్నారు, వాళ్ళ దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. రైతుల నుంచి ఇంత తీవ్రమైన నిరసన వస్తుంటే వాళ్ళ ప్రభుత్వం ఏమో ఒక మాట టోటల్గా అందరికీ చేసేసామనేది ప్రభుత్వం చెప్తుంది. సో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మళ్ళీ మంత్రులేమో రుణమాఫీ ఇంకా పూర్తిగా జరగలేదు, మళ్ళీ త్వరలో ఒక 12,000 కోట్లు మేము రిలీజ్ చేస్తాం ఆలోచనలో ఉన్నామనేది మంత్రి పొంగులేటి చెప్తున్నారు. సో ఎవరు చెప్పే మాట నిజం, ఎవరు చెప్పే మాట అబద్ధం? ఫైనల్గా రైతులకు ఇంత దగా, ఇంత అన్యాయం జరగడం పైన వాళ్ళ కేటీఆర్ గారు ప్రశ్నించినట్టుగా రాహుల్ గాంధీ కానీ వాళ్ళ అధిష్టానం కానీ ఏం సమాధానం చెప్పాలి వాళ్ళ ఈ ప్రజానికానికి, రైతాంగానికి? ఇక్కడ ఒకటి స్పష్టంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు అంకెలతో సహా ఎక్కడైతే 2 లక్షల రుణమాఫీ చేయాలి అనే ఒక సందర్భం వచ్చినప్పుడు రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు ఒక ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. 49,500 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది 2 లక్షల రుణమాఫీకి అని రేవంత్ రెడ్డి గారికి చెప్తే, రేవంత్ రెడ్డి గారు అదే సందర్భంలో 49,500 కోట్లు కాదు 40,000 కోట్లు మేము ఒక్క నెల దీన్ని కడుపు కట్టుకుంటే ఎడమ చేయితోని రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పేసి బహిరంగంగా చెప్పడం. తర్వాత ఈరోజు చూసుకున్నట్లయితే 40,000 కోట్ల నుంచి ఏదైతే అంచనాలో తీసుకున్నట్లయితే మనము ఎక్కడ కూడా 31,000 కోట్లు మంత్రివర్గం అక్కడికి నిర్ణయించినప్పటికీ మంత్రివర్గ నిర్ణయం కూడా తప్పుపట్టినట్టు చేసేసి ఈరోజు 17,933 కోట్లకు కుదించడం, దానితోనే మిగిలినటువంటి మరి 13,000 అంటే 40,000 కోట్లకి వెళ్ళి 18,000 కోట్లు తీస్తే ఇంకా 22 కోట్ల రూపాయలు మరి లంక బిందెల్లో దాచిపెట్టుకున్నావా అని చెప్పేసి ఒకటి మనం అనుమానంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకున్నట్లయితే 3 దఫాలలో
ఇప్పటికి 3 దఫాలలో ఒక దఫాకు మేము 1,00,000 లోపు 50,000 లోపు చేస్తాము, 2వ దఫాలో 1,00,000 లోపు, 3వ దఫాలో 2,00,000 లోపు పూర్తి చేస్తాము. 100% ఆగస్టు 15 ఒక డెడ్ లైన్ పెట్టేసి మేము ఆ రోజు వరకు క్లియర్ చేస్తామని చెప్పారు. కానీ ఆగస్టు 15 రోజు కూడా ఈ రోజు తీసుకున్నట్లయితే 45,000 కుటుంబాలకు చేయాల్సినటువంటి సందర్భాన్ని తీసుకుంటే ఈ రోజు 22 లక్షల కుటుంబాలకు మాత్రమే. అంటే ఎక్కడ కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అంటే సగం మంది 25 లక్షల కుటుంబాలని రోడ్డు మీద వదిలేయడం వలన ఈరోజు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు కానీ రస్తారోకాలు కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఒకటి చేసింది ఒకటి. ఆ రోజు ఓట్ల కోసము రాజకీయం చేశారు. ఈరోజు అదే పదవి ఎక్కిన తర్వాత ఈరోజు మమ్మల్ని రోడ్డున పడేశారు. వాళ్ళు ఒక్క రైతులనే కాదు యువతను కూడా ఏదైతే వరంగల్ డిక్లరేషన్ రైతు రుణమాఫీకి ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా మనకు ఇండోర్ స్టేడియం సరూనగర్లో కూడా యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అంటే యువతను పట్టించుకోవట్లేదు, ఇక్కడ రైతులను పట్టించుకోవట్లేదు. ఎలక్షన్లలో మాత్రం ఎలక్షన్ల కోసమే ప్రచారం కోసము ఓట్లను దండుకొని ఈరోజు అధికారం నిలబడిన తర్వాత రేపు వీళ్ళని రోడ్ల వేయడం వల్లనే ఈరోజు ఆత్మహత్యలు తీసుకోండి. మీరు రైతులు చూసినా కానీ ఉద్యోగస్తులు తీసుకున్నా కానీ జీతాలు ఇవ్వలేదని చెప్పేసి ఇప్పుడు మీరు చెప్పారు. అంటే ఇట్లా ప్రతి సందర్భంలో ఎక్కడికక్కడ కూడా వీళ్ళు రైతులను ఒక్కరినే కాదు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి వారిని కొంత ఏదో తూతూ మంత్రంగా కొందరికి ఇచ్చేసేసి ఏదో పప్పు మొత్తం ఉడికిన తర్వాత ఉప్పేసి మొత్తం వంటకానికి నేనే బాధ్యుని అన్నట్టు రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి కోదండరామరెడ్డి గారు కానివ్వండి ఇదే విధంగా ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇంకా 12,000 కోట్లు మేము కేటాయిస్తాము ఇంకా పూర్తిగా కాకపోతే అని చెప్పడం. అంటే వీరు కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా సమర్థించేటువంటి తత్వం ఈ రోజు మంత్రివర్గంలో లేదు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా రోజుకొక మాట చెప్పడము, లేలే రేవంత్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ 100% అయింది అంటున్నారు. కానీ పక్కన మంత్రి మాత్రం లేదు ఇంకా కాలేదు మేము చేస్తామని కమిటీలు వేయడం. ఇట్లా ప్రతి ఒక్క సందర్భంలో ఒకరికొకరు యూనిటీ లేకుండా రైతులని రుణమాఫీ విషయంలో దగా చేసి ఈ రోజు రైతు రాజ్యం అని చెప్పుకొని ఏదో కన్నీళ్లు దూడుస్తున్నట్టు మాత్రమే యాక్టింగ్ చేస్తున్నారు తప్ప ఇక్కడ కూడా రైతులకు న్యాయం చేసినటువంటి చరిత్ర లేదు. ఇక్కడ మంత్రులు జిల్లాలకు వెళ్తే అందరిని ఘెరావ్ చేస్తున్నారు రైతులు. నిజంగా మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తారు రేవంత్ రెడ్డి గారు, మీరు ఆలోచించండి. మీ మంత్రుల్ని రైతులు వచ్చి ఎందుకు ఘెరావ్ చేస్తున్నారు? ఇంకోటి పనులు వదిలిపెట్టుకోండి, సీజన్ ఇది వ్యవసాయము ఫుల్ సీజన్లో నడుస్తుంది, నాట్లు నడుస్తున్నాయి, అన్నీ నడుస్తున్నాయి. వేల మంది రైతులు వచ్చి ఇలా రోడ్ల మీదకి రావాల్సిన అవసరం. నిజంగా నువ్వు 2 లక్షల రుణమాఫీ చేస్తే ప్రత్యక్ష ఏ లెక్కలు అవసరం లేదుగా, ఏ లెక్కలు అవసరం లేదు. వేల మంది రైతులు వచ్చి అలా రోడ్ల పొంట ఎందుకు నిలబడ్డారు రోడ్ల మీద చెప్పు. నువ్వు నీ మంత్రులు ఎందుకు ఘెరావ్ చేస్తున్నారు, మీ ఎమ్మెల్యేలు ఎందుకు ఘెరావ్ చేస్తున్నారు? ఆ పరిస్థితి బట్టే కదా ఇక నువ్వు మళ్ళీ 12,000 కోట్లు ఇస్తానన్నది. ఎందుకు ఇస్తానో 12,000 కోట్లు మరి నిజంగా 2 లక్షలకు రుణమాఫీ అయిపోయిందన్న మొత్తం మళ్ళీ ఎందుకు ఇవ్వాలను? మళ్ళీ పునరాలోచనలో ఎందుకు పడుతున్నారు? పునరాలోచనలో మీరు అంటే రైతుల నుంచి ఇంత నిరసన వస్తుంటే పాలాభిషేకాలు అని చెప్పి ఎక్కడే రావట్లే, అంత రక్త కన్నీరు కనిపిస్తుంది. అలా అంత కన్నీళ్ళు వస్తున్నాయి రైతులందరూ కూడా. దిష్టిబొమ్మ దహనాలు జరుగుతున్నాయి గ్రామాలలో. రాష్ట్రంలో సబ్ కమిటీల పాలన సాగుతోంది. సో ప్రతి నిర్ణయానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం, నిజంగా క్యాబినెట్ సబ్ కమిటీ తొందరగా సమావేశాలు నిర్వహించి దానిపైన అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందా అంటే అది లేదు. కేవలం కాలయాపన కోసమే ఈ సబ్ కమిటీలు అనేది ఒకటి జరుగుతోంది. దాంతోపాటుగా ఒక్కొక్క మంత్రి 4-5 క్యాబినెట్ సబ్ కమిటీలో ఉండడం వల్ల సిబ్బందికి అధికారులకు అసలు ఎటువంటి ఇన్పుట్స్ రాక ఏం చేయాలో తెలియక ఒక తికమక పడాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకు ఏర్పడింది. నరసింహారెడ్డి గారు, సబ్ కమిటీల పాలన, ప్రతిదానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం, సో దానికైనా ఒక అవుట్పుట్ వచ్చి ఒక నిర్ణయం దిశగా ఉందా అంటే అది లేదు. సో ఎందుకు ఈ సబ్ కమిటీలు అన్నమాట? ఇప్పుడు సబ్ కమిటీలు వేయకూడదని కాదు, కానీ మేము కూడా పరిపాలిస్తున్నప్పుడు 10 సంవత్సరాల్లో సబ్ కమిటీలు వేసినాం. దేనికి వేస్తాం సబ్ కమిటీలు అంటే త్వరితగతిన నిర్ణయాలు జరగాలి, పరిపాలన సౌలభ్యం కోసము, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ఫలాలు జల్దీ అందాలి, త్వరగా రావాలనేది సబ్ కమిటీ మెయిన్ ఉద్దేశం. కానీ ఇక్కడ రేవంత్ సర్కార్ వేస్తున్న సబ్ కమిటీల ఉద్దేశము సదుద్దేశం లేకపోగా ఇచ్చిన హామీలను ఎట్లా ఎగ్గొట్టాలి ప్రజలకు అనే దురుద్దేశంతో వేయబడ్డ సబ్ కమిటీలు కాబట్టే సబ్ కమిటీల యొక్క నిర్ణయాలను అంటే దాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. మేము ఏంటి సబ్ కమిటీలు మీరు చేసింది? ఇప్పుడు ప్రజాపాలన మీద ఒక సబ్ కమిటీ వేసినారు. దేనికండి ఈ సబ్ కమిటీ చెప్పండి? మీరు ఇన్ని శ్వేతపత్రాలు ఇస్తాం, మేము వచ్చిన దానికల్లా శ్వేతపత్రం ఇస్తాము, మాది చాలా ఏమంటారు పారదర్శక పరిపాలన అన్నావు. మరి ప్రజా పరిపాలన మీద కమిటీ ఎందుకు? అసలు వచ్చిన వాళ్ళందరూ దరఖాస్తులు స్వీకరిస్తూ మేము ఎప్పుడూ డిమాండ్ చేసినాం. ఇంతవరకు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ప్రజాపాలనలో, మీరు ఎన్ని పరిష్కారం చేసినారో, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి, ఇది చెప్పడానికి మీకు మనసు రాదు. ఆ పరిష్కారం వైపుగా లేదు మీది. అంతే ఏంటంటే ఎన్నికల స్టంట్ అప్పుడు చేసినారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం కూడా ఒక స్టంట్ ప్రకారము ఫోటోలు దిగటము, రావటము, చేయటం ఇది నడుస్తుంది. దాని మీద సబ్ కమిటీ వేసిరి. అది ఎటు పోయిందో పత్తా లేదు ఇంతవరకు. శ్రీధర్ బాబు వాళ్ళందరూ బట్టి విక్రమ అది అటే
జీవో 317 జీవో 46 జీవో 46 మీద 46 జీవో మీద బాగా ఆందోళన చేసి యువకులను రెచ్చగొట్టి ఆ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్స్ చేస్తారు. రాగానే రద్దని చెప్పినారు మీరు. మేము అధికారంలోకి రాగానే ఫస్ట్ జీవో ఏది రద్దు చేస్తాము అంటే 46 జీవో అన్నారు. ఏమైందండి రేవంత్ రెడ్డి గారు? 46 జీవో గురించి చెప్పండి. ఇప్పుడు 9 నెలలు అవుతుంది మీ పరిపాలన వచ్చి. దీనికి సబ్ కమిటీ మళ్ళీ 2008 డిఎస్సి అభ్యర్థులందరూ కూడా మేము ఉద్యోగాలు ఇస్తామని నువ్వే హామీ ఇచ్చినావు. అంటే హామీలు అమలు పరచడానికి సబ్ కమిటీ అవసరమా? ఒక విధి విధానాలు చేయడానికి ఒక సబ్ కమిటీ వేయటం అంటే అర్థం ఉంది దానికి. ఇప్పుడు ఎడ్యుకేషన్ పాలసీ ఉంటుందండి, మిగతా ఒక కొత్త కోర్సులు పెడుతుంది. స్కిల్ యూనివర్సిటీ ఉంది, ఎస్ యూ కెన్ హ్యావ్ ఏ సబ్ కమిటీ, దాని మీద వేయచ్చు. విధి విధానాలు ఏంటి, ముఖ్యమంత్రి గారికి టైం ఉండదు కాబట్టి వేస్తారు. కానీ ఇప్పుడు మీరేస్తున్న సబ్ కమిటీ అవసరం లేదు. జీవో 46 సబ్ కమిటీ దేనికి? రైతు భరోసా మీద సబ్ కమిటీ వేస్తే ఇది ఎంత అన్యాయం రాజేష్ గారు. రైతు భరోసా మీద అసలు దేనికి? నీకు అసలు ఒక్క నిమిషం నువ్వు తాత్సారం చేయకూడదు రైతు దాని మీద. డేటా మొత్తం ఉంటుంది. రైతు భరోసా డేటా మొత్తం ఉంది. 70 లక్షల మంది రైతులు ఉండని చెప్పినావు. నువ్వు 5 ఎకరాలకు ఇస్తావా 10 ఎకరాలకు ఇస్తావా? ఎలిజిబిలిటీ క్రైటీరియా నువ్వే నిర్ణయించు. ప్రభుత్వం అధికారం మీ చేతులు ఉంది. రైతు బంధు ఇస్తానంటే రైతు 15,000 ఇస్తున్నాడు. ఈ కారు వానకాలం 7,500 అందరు రైతులకు పడాలి కదా. నువ్వు ఎన్ని ఎకరాలకు ఇస్తావో చెప్పు. 70 లక్షల మందిలో ఎన్ని లక్షల మందికి నువ్వు ఏదలుచుకున్నావు రైతు భరోసా? ఇంకోటి కౌలు రైతులకు ఇస్తానన్ను, వాళ్ళు 28 లక్షల మంది ఉన్నారని మీరే చెప్తారు. దీనికి సబ్ కమిటీ దేనికి? రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి. వ్యవసాయ కూలీలకు, భూమి లేని వ్యవసాయ కౌలు రైతు చెప్తున్నారు. 12,000 హన్మకొండ జిల్లాలో కౌలు రైతు ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అదే ఇప్పుడు విషయం ఏంటంటే వ్యవసాయం మొత్తం కూడా 8 నెలల్లోనే 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో స్వర్ణయుగం లాగా ఉన్న వ్యవసాయం మొత్తం సంక్షోభంలో పడిపోయింది. కరెంటు లేవు, విత్తనాలు లేవు, రైతులు నానా గందరగోళం పడి పెట్టుబడి సహాయం లేక ఇవాళ ప్రైవేటు వ్యక్తుల దగ్గర పోయి 4 రూపాయలకు 5 రూపాయలకు 10 రూపాయలకు వడ్డీలో తెచ్చి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి. దీని మీద సబ్ కమిటీ వేస్తే భరోసా, రైతు భరోసా మీద మళ్ళీ ఇంకా గ్రామ కమిటీలు. దేనికి గ్రామ కమిటీ దేనికో చెప్పు నువ్వు. అసలు గ్రామ సభలు దేనికో అనే పర్పస్ మీరు చెప్పండి. రైతులు ఏం అడుగుతారు? మీరు ఏం అడగాలనుకుంటున్నారు? రైతు భరోసా ఇవ్వాలన్నా వద్దా అని అడుగుతారా? ఏం అడగాలి మీరు? ఈల్డింగ్ మీరు ఏం కోరుకుంటున్నారు? ఒక సబ్ కమిటీ నుంచి కానీ ఒక గ్రామ కమిటీ నుంచి కానీ మీరు కోరుకునేది ఏంది? అయ్యా నువ్వు ఇచ్చిన హామీని అమలు పడతామని అడుగుతున్నాము. దానికి కమిటీలు దేనికండి? కాలయాపన చేయటము, మీరు తాత్సారం చేయటము, దీన్ని ఎట్లా ఎగ్గొట్టాలి, ఎట్లా ఇంకో కార్పు తీసుకుపోవాలి. బోనస్ ఇస్తానంటివి, బోనస్ ఇస్తానని ఒక రైతులకు 500 రూపాయలు క్వింటల్కి ఇస్తానంటివి. ఇటువే దొడ్డుళ్ళకి ఏను సన్నోడ్లకి ఇస్తానంటివి. అంటే ఎట్లుందంటే పరిపాలన, సబ్ కమిటీల పరిపాలన అనడానికి గల కారణం ఏంటంటే మీరు చెప్పిన హామీలు అన్నిటిలో రాజేష్ గారు ఒక్క నిమిషంలో ముగిస్తాను నేను. మీరు చెప్పిన దాంట్లో ఒక్క లెక్క చెప్పి నేను ముగిస్తాను. మీరు 6 హామీలు ఎంతసేపట్లో 6 గ్యారెంటీలు 100 రోజులు అన్నారు. మీరు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పినారు. 100 రోజులలో ఉన్న 6 గ్యారెంటీలలో ఉన్నాయి ఏంటి అసలు ఇంతకు అనేది చూస్తే మీరు 13 హామీలు ఉన్నాయి. 13 హామీలలో 6 గ్యారెంటీలో మీరు ఇంతవరకు ఎన్ని అమలు చేసినారు? ఫస్ట్ ఒకటి తీసుకుందాం, రైతు భరోసా అన్నారు. రైతు భరోసాలో 3 హామీలు ఉన్నాయి. ప్రతి రైతుకు మేము రైతు భరోసా 15,000 సంవత్సరానికి 7,500, కౌలు రైతులకు 15,000 సంవత్సరానికి, ఇంకా వ్యవసాయ కూలీలకు 12,000. ఈ మూడిటలు ఇంతవరకు ఈ హామీ అమలుకు నోచుకోలేదు. మహాలక్ష్మి పథకంలో 3 హామీలు ఉన్నాయి. ఒకటి ఉచిత బస్సు, తర్వాత 2,500 మహిళలకు ఇస్తామని చెప్పినారు. దాంట్లో 2,500 ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. యువ భరోసా అని చెప్పినారు, చేయూత చెప్పినారు. చేయూత కింద 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. దీనికి ఏం కమిటీ కావాలి? మీకు ఏం లెక్కలు కావాలి? రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చే భంగం చేసి ప్రజలని ఇలా తెలంగాణలో ఉన్న పెన్షన్ మీద బతికే పేదవాళ్ళను నువ్వు మోసం చేయడం లెక్కలను చూసుకున్న తర్వాత హామీలు చెప్పారు. 2 నుంచి యువ భరోసా అన్నారు. యువతకు మీరు ఇచ్చిన దాంట్లో నిరుద్యోగ వృత్తి నెలకు 4,000 అన్నారు. 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తామని చెప్పినారు. నిరుద్యోగ వృత్తి లేదు, 5 లక్షల క్రెడిట్ కార్డు లేదు. కళ్యాణ లక్ష్మితో పాటు మీరు తులం బంగారం ఇస్తామన్నారు. లక్షల పెళ్లిళ్ళు అయినాయి 9 నెలల్లో. ఎక్కడైనా ఏ జిల్లాలో, నీ సొంత జిల్లాలో, నీ సొంత నియోజకవర్గంలో ఎక్కడైనా ఒక్క మహిళకు మీరు కళ్యాణ లక్ష్మి ఇచ్చినవా? ఏది ఇవ్వలేదు. ఏమనంటే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10, ఆల్రెడీ 10 లక్షలే ఉంది. అది ఈ ప్రధానమైన హామీలు 13 ఈటల్లో మీరు ఏవి ఏమండి 3-4 అమలుకు నోచుకున్నాయి. కాబట్టి ఏంటంటే ప్రజలలో వచ్చే వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసం ఇప్పుడు అడగంగానే ఏం చెప్తారు? ఓ సబ్ కమిటీ వేసినామండి, సబ్ కమిటీ రిపోర్ట్ రాలేదు అని తప్పించుకోవడం కోసం వేసే సబ్ కమిటీలే ఇవి. ఇప్పుడు ప్రతి మంత్రి ఒక్కొక్క సబ్ కమిటీలో ఉండే మంత్రి ఉంటారు కదా, ఒక దాదాపుగా 5-6 సబ్ కమిటీలో మళ్ళీ వాళ్ళే మెంబర్స్గా ఉంటారు.
దాంతో ఆ మంత్రులపైన పనిభారం పెరిగి అసలు సబ్ కమిటీలో మీటింగ్లో కూర్చోవడానికి సమయం దొరకక పూర్తిగా కాలయాపన జరుగుతుంది. సో సబ్ కమిటీలు అంటే వారు అన్నట్టుగా చాలా త్వరితగతిన ఒక పరిష్కారం దిశగా తీసుకొచ్చే విధంగా అధ్యయనం జరగాలి. బట్ ఆ విధంగా జరగనప్పుడు సబ్ కమిటీలు వేసి ఏంటి ఉపయోగం? 100% మీరు చెప్పింది వాస్తవం అండి. ఎందుకంటే పెద్దలు చెప్పారు ఆల్రెడీ ఎన్ని కమిటీలు వేసినప్పటికీ కూడా ప్రజలకు అందాల్సినటువంటి సందర్భంలో ఎక్కడ కూడా జాప్యం చేయడానికే ఈ కాంగ్రెస్ పార్టీ దాని కమిటీ అని చెప్పేసి ఏదో చిన్నపిల్లలకు మనము భోజనం చేయాల్సి వచ్చినప్పుడు బూచోడు వస్తాడు అన్నట్టు సబ్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది ఆ తర్వాత మేము చేస్తామని చెప్పేసి కాలయాపన కోసమే ఈ సబ్ కమిటీలు వేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన సీఎం గారి అధ్యక్షతన వేసినటువంటి విద్యారంగాన్ని పటిష్టపరచాలి, కార్పొరేట్ సెక్టార్ కంటే బాగుండాలి అని చెప్పేసి ఒక సబ్ కమిటీ వేసి అందులో ఏదైతే సీతక్క కానీ శ్రీధర్ బాబు గారు కానివ్వండి, దామోదర్ రాజనరసింహ గారు కానీ ఈ ముగ్గురిని పెట్టేసి సబ్ కమిటీ వేసినప్పటికి కూడా విద్యా వ్యవస్థ 1 year కావస్తున్నప్పటికి కూడా 9 నెలల కాల వ్యవధి అయిపోయినప్పటికి కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చేటువంటి సందర్భాన్ని కూడా ఇప్పటి వరకు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ఎందుకంటే పటిష్టంగా విద్యను చేయలేనప్పుడు రేపు భవిష్యత్తులో పిల్లలకు మనం ఏమిస్తున్నాము అంటే ఇట్లా ప్రతి కమిటీ ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. ఈ కమిటీ ఇలాంటివి ప్రజాపాలన కోసము జనవరి 8వ తారీఖున ఆల్రెడీ ప్రజాపాలన తీసుకోవాలని చెప్పేసి దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని చెప్పేసి వేసినప్పటికి కూడా 9 నెలలు గడుస్తున్నప్పటికీ దాని మీద కూడా ఒక క్లారిటీ లేదు. ఇలా ఏ కమిటీ చేసినా కానీ ఎందెందు చూసినా అందందే సందేహం అన్నట్టు ఈరోజు ప్రజల్లో మనకు ఒక అగమ్య గోచరము. నిజంగా ఈ కమిటీలు వేస్తున్నారు, నిజంగా రేవంత్ రెడ్డి గారు ఏదో చేస్తున్నారు మా కోసము అని చెప్పేసి పేపర్ ప్రకటనలకు పరిమితం అవుతుంది కానీ అమల్లో మాత్రం సాధ్యం కావట్లేదు. ఎక్కడ కూడా సబ్ కమిటీల పేరు చెప్పేసేసి మాకు నిధులు లేవు, లేకపోతే లంక బిందెలు లేవు, లేకపోతే ఇంకేదో ఒక రకంగా కాలయాపన చేయలేదు, లేకపోతే ఢిల్లీకి పోతున్నటువంటి ఇంట్రెస్టు ఇక్కడ తెలంగాణ ప్రజల మీద, రైతుల మీద కానీ, యువత మీద కానీ, ఇక్కడ ప్రతి సందర్భంలో విద్యా వ్యవస్థ మీద కానీ ఎక్కడ కూడా ఇంతమంది చనిపోతున్నారు. మీరు ఇప్పుడు చూసినట్లయితే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానివ్వండి, రైతులు కానివ్వండి, యువత కానివ్వండి, జీతాలు లేక ఉద్యోగస్తులు చనిపోతుంటే మీరు ఈరోజు దామోదర్ రాజనరసింహ గారు ఏమంటున్నారండి, ఎక్కడ కూడా తను చనిపోలేదు, 1 నెల జీతం ప్రాసెస్లో ఉంది అని చెప్తున్నారు. అంటే నిన్న జరుగుతున్నటువంటి సూర్యాపేటలో జరిగినటువంటి ఆ యొక్క ఉద్యోగస్తుని మరణాన్ని వీళ్ళు ఏ విధంగా చెప్తారంటే అండర్ ప్రాసెసింగ్లో ఉంది. ఇంకా అంటే ప్రాసెసింగ్లో ఉందంటే మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. అంటే నిజంగా కూడా మీరు ప్రాసెసింగ్ కాకుండా మీరు ముందే ఇచ్చుంటే ఈరోజు ఈ చావులకు కారణం ఎవరు అంటే గతంలో మనం తీసుకున్నట్లయితే 14 సంవత్సరాలు తెలంగాణలో స్వాతంత్రం ఏదైతే మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇలాంటి చావులు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంతగానం లేవు. కానీ ఈరోజు ఏ పేపర్ తీసినా, ఏ న్యూస్ చూసినా కానీ రైతు చనిపోవడమా, లేకపోతే యువకులు చనిపోవడమా, ఉద్యోగాలు లేక, జీతాలు లేక ఉద్యోగస్తులు చనిపోవడమా, లేకపోతే యువత రోడ్డు ఎక్కడమా, ఇలా ప్రతిదీ శవయాత్రలు ఎందుకు తీస్తున్నారండి, ధర్నాలు ఎందుకు చేస్తున్నారు రోడ్ల మీద? అంటే కమిటీల కాలయాపన అంటే సరైన ఇన్పుట్స్ లేకనా, లేకపోతే రీసెర్చ్ సరిగ్గా చేయకనా, లేకపోతే వాళ్ళకు సమయం లేకనా, అన్ని ఉన్నా కానీ అల్లు నోట్ల శని ఉన్నట్టు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది ఇన్పుట్ లేదు, ఏది లేదు, అన్ని రెడీగానే ఉన్నాయి. ఏంటంటే దానికి సంబంధించి వాగ్దాన భంగం చేయటమే, మోసం చేయటమే. రెండోది, ఇప్పుడు మీరు రాగానే ఫస్ట్ క్యాబినెట్లో, ఫస్ట్ అసెంబ్లీలోనే మేము 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. మీరు చెప్పింది ఇది, ఎవరు అడిగింది కాదు. ఈ 6 గ్యారంటీలు అమలు, ఈ 13 పథకాలకు ఎవరైనా కానీ తెలంగాణలో ప్రజానీకం ఎవరైనా కానీ మీరు ఇది మేము చేయకపోతే కోర్టుకు పోయే అవకాశం ఉంది, మనం ప్రశ్నించే అవకాశం కల్పిస్తాము. కాబట్టి 6 గ్యారంటీల అమలు 100 రోజుల్లో జరుగుతాయి ఖచ్చితంగా, గ్యారంటీ ఇస్తున్నాం, దీనికి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. ఎందుకు చట్టబద్ధత కల్పిస్తలేదు ఇప్పుడు అర్థమైపోయింది కదా. అంటే ఎవరు ప్రశ్నించడానికి వీలు లేకుండా, ఇవాళ చట్టపరంగా కూడా లీగల్గా ఏం చేయకుండా మీరు దాన్ని దాటవేసినారు. 6 హామీలు 100 రోజులు అయిపోయి ఇప్పుడు 9 నెలలు నడుస్తుంది. 6 హామీలలో మీరు అమలుకు నోచుకునే 4, ఇంకా దరిదాపు 9 పథకాలు అసలు అమలుకే నోచుకోలేదు. దాని మీద సబ్ కమిటీలు అని చెప్పి, ఇంకొకటి అని చెప్పి, ఎంక్వైరీలు అని చెప్పి ఇన్ని చేస్తున్నారు కదా. పచ్చి మోసం 9 నెలల్లో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా పరిపాలన అన్నది ప్రజా వ్యతిరేక పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనేది స్పష్టంగా ప్రజలు రోడ్ల మీదకి ఎక్కుతూ మనకు అర్థమవుతుంది. ఇక రాష్ట్రంలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. సో రైతుల ఆత్మహత్యలు అంటే మనకు చాలా నిత్యకృత్యంగా కనిపిస్తున్నాయి. స్వయంగా వాళ్ళు సెల్ఫీ వీడియోలలో తీసుకుంటూ మరీ సూసైడ్లు చేసినటువంటి దారుణ పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. అది అలా ఉంటే ఇక ఉద్యోగులు కూడా, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి దుస్థితి కనిపిస్తుంది. ఈ మేరకు నిన్న సూర్యాపేట దవాఖానలో ఉద్యోగం చేస్తున్నటువంటి గత 4 ఏళ్ళుగా ఆయన అవుట్సోర్సింగ్ ఉద్యోగి, ఆయన పేరు వసీం అఖ్తర్ ఖాన్. ఆయన 3 నెలలుగా వేతనాలు రాక బలవన మరణం పాలయ్యారు. మరోపక్క బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఒత్తిడితో అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన గొంతు కోసుకొని ఆత్మహత్య యత్నం చేశారు. సో ఇట్లా అంటే ఏదైనా కారణం చేత కావచ్చు కానీ ఆత్మహత్యలు చేసుకోవడం, ఆత్మహత్య యత్నాలు చేసుకోవడం ఇక్కడ సర్వసాధారణంగా కనిపిస్తోంది. నరసింహారెడ్డి గారు, ఎందుకు ఈ ఆత్మహత్య యత్నాలు జరుగుతున్నాయి?
అది ఉద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఎవరైనా కావచ్చు. ఈ 9 నెలల పాలనలో రేవంత్ సర్కార్లో మిగిలిన ఏంటంటే ఇవి ఆత్మహత్యలు, బలవంతపు మరణాలు, మరణాలే మనకు కనిపిస్తున్నాయి. అది ఏ వర్గంలో చూసినా ఇచ్చిన హామీలు నెరవేర్చక రైతుల విషయంలో ముఖ్యంగా ఏమీ మొత్తం పచ్చి మోసం చేశారు కాబట్టి పాపం వాళ్ళకి వ్యవసాయం చేయలేని పరిస్థితి, తెచ్చిన అప్పులు రుణమాఫీ కాని పరిస్థితి, పెట్టుబడి సాయం లేని పరిస్థితి, విత్తనాలు సరిగా అందని పరిస్థితి. కాబట్టి నీళ్లు అందుతలేవు, ఎక్కడికక్కడ నీళ్ళు, అసలు ఏ ప్రాజెక్టు మీద వీళ్ళ కాన్సన్ట్రేషన్ లేదు. ఎవ్వరు కూడా కనీసం పోయి ఆ ప్రాజెక్టుల విషయం పట్టించుకోవట్లేరు. కాళేశ్వరం నీళ్ళు వదలమంటే అన్ని డ్రామాలు చేసి లాస్ట్కి మొన్న ప్రెషర్ పెడితే అక్కడ రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ నింపడం జరిగింది. ఈ విధంగా వ్యవసాయం టోటల్గా సంక్షోభంలో పడేదాకా రైతులు బేజారెత్తిపోయి పాపం తెచ్చిన అప్పులు తీర్చలేక బలవన్మరణాలు పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే, ఇవి ఆత్మహత్యలు కావనేది నా స్టేట్మెంట్. ఖచ్చితంగా వీటికి బాధ్యత రేవంత్ సర్కార్ వహించాలి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తాం మేము, ఖచ్చితంగా లీగల్ కూడా పోతాం మేము సంబంధించి. కేటీఆర్ గారు కూడా చెప్పినారు, ఎక్కడ పడితే అక్కడ విష ప్రచారాలు చేస్తున్న వాళ్ళ మీద కూడా లీగల్గా పోతున్నాం మేము. రెండవది ఈ అబ్బాయికి సంబంధించి మీరు ఆ సూసైడ్ నోట్ కూడా చూస్తే 450 రూపాయలు పలానా రాజేష్కి ఇవ్వాలి, 150 రూపాయలు పలానా ఆయనకి ఇవ్వాలి, 100 రూపాయలు లాస్ట్. అంటే ఆయనకు వచ్చే జీతంలో కుటుంబాన్ని సాదుకొని ఘోరమైన పరిస్థితులలో చేసిన అప్పులు 100, 200, 950 రూపాయలు హైయెస్ట్ అప్పు ఉంది ఆయనకు. ఇక మీరు ఆలోచన చేయండి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ తనకు వచ్చే 10-15 వేల జీతంలో కుటుంబాన్ని సాదుకొని నెల ఆ డబ్బులు అందకపోతే ఘోరమైన దమనీయమైన పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ఇలా రాజకీయాలు ఏం చేయట్లేదు మేము, నువ్వు ఫస్ట్కి జీతాలు ఇస్తా అన్నావు. ఇది ఒక మేజర్ ప్రామిస్ నువ్వు చేసింది ఎన్నికల ముందు. ఫస్ట్కి జీతాలు అంటే రాష్ట్రంలోని ఉద్యోగులు అందరికీ జీతాలు ఇవ్వాలిగా రాజేష్ గారు. ఒక సెక్రటరియట్ ఎంప్లాయీ ఫస్ట్ నాడే కొట్టేయటం కాదు కదా. ఆరుమూల గ్రామంలో మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి వాడు బతికేదే దాని మీద బతుకోవాలి, బతుకంతా కూడా. చిన్న అప్పులు 100, 150, 200 కిరాణా షాపులో ఖాతా 200, 300 అని రాసినాడు అబ్బాయి. ఇది కూడా మీరు తీసి కళ్ళు తెరవకుండా మీకు దీని మీద శ్రద్ధ లేదు. అమెరికా టూర్లు పోవడానికి శ్రద్ధ ఉంటుంది, మీ అన్న తమ్ముని కంపెనీకి 1000 కోట్లతో ఈ పెట్టుబడి సాయం ఉంటుంది. వాల్శేఖర్ అని ఒక డొక్కు కంపెనీతో 15 రోజుల ముందు ఉన్న వాళ్ళతో 25 లక్షల షేర్ క్యాపిటల్తో అన్నీ ఉంటాయి, నీకు సోకులు ఉంటాయి, లక్షలు పెట్టి యాడ్లు. రైతు రుణమాఫీ 4 సార్లు చేసి ఒకేసారి చేస్తానని చెప్పి 4 సార్లు చేసి 4 సార్లు అడ్వర్టైజ్మెంట్లు. మీ విలాసాలు ఏమన్నావు నువ్వు, నేను దుబారా చేస్తున్న కేసీఆర్ని దుబారా చేయనన్నావు. ఇదంతా దుబారా కదా మీకు వచ్చే దాంట్లో. ఆదుకోండి, పైసలు జీతాలు ఇవ్వండి, వాళ్ళు కష్టపడ్డారు, నెల తర్వాత వాళ్ళకి జీతాలు రావాలి. దీనికి తాత్సర్యం దేనికండి? ఇప్పటికి 55,000 కోట్ల అప్పులు చేస్తుంది, మరి వాళ్ళకి జీతాలన్నీ ఇవ్వాలి కదా. దీనికి ఏం జవాబు చెప్తుంది? ఎవరు మాట్లాడరు. ఖమ్మం జిల్లాలో సొంతంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి నియోజకవర్గంలో ఒక రైతు డబ్బా పట్టుకొని సెల్ఫీ తీసుకొని దాన్ని రాజకీయం చేస్తారు బీఆర్ఎస్ నాయకులు చేసినట్టు. ఇలా కౌన్సిలర్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది? గ్రామాలలో మీరు నమ్మ రాజేష్ గారు, మేము మొన్న కొత్తపల్లి నియోజకవర్గంలో ఒక పోయినాం, దాడులు చేస్తే అంటే జనరల్ శాంతి భద్రతలు మొత్తం పోయినాయి. అసలు శాంతి భద్రతలు లేవు. పోలీసు వాళ్ళు అరాచకమైన పరిపాలన ఏంటంటే పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా మారి అలా ఈ అఘాత్యాలకు పాటుపడుతున్నారు. ఆ అమ్మాయి షాక్కి చనిపోయింది పాపం. అమ్మాయి 13 సంవత్సరాల అమ్మాయి తల్లిదండ్రుని కొడుతుంటే, కాళ్ళు ఇర కొడుతుంటే చూసి అంతా చూసి బ్లడ్ చూసి అట్లనే ప్రాణం విడిచింది. ఎవరికి ఫోన్ చేసుకుంటారు. ఇవాళ ఎన్ని మర్డర్లైనా అసెంబ్లీలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు అందరు చెప్పినారు కదా. ఎందుకు అసలు ఎక్కడైనా పోలీసు వాళ్ళు శాంతి భద్రతలు కంట్రోల్ ఉన్నాయా? శాంతి భద్రతలు పోతే ఎమ్మటే పెట్టుబడులు వెనకపోతే. నువ్వు చెప్పే కథలని ఎవడు వినడు. రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం దివాలా తీసిందంటావు, దివాలా తీసింది కాబట్టి అప్పు మా దగ్గరకు వచ్చి పెట్టుబడి పెట్టమంటారా? కాబట్టి దయచేసి ఇప్పటికైనా కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులైనా ఎవరికైనా మీరు నెల ఫస్ట్ నాడు జీతం ఇస్తానన్నావు, ఇమ్మీడియట్గా ఇచ్చేయాలి. ఇవన్నీ ప్రభుత్వ హత్యలు అనేది మా క్లెయిమ్. రైట్. జంగాయ్ గారు, రైతు ఆత్మహత్యలు, కౌలు రైతు ఆత్మహత్యలు, వాళ్ళ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మహత్యలు, తర్వాత రాష్ట్రంలో రాజకీయ హత్యలు లేదంటే రాజకీయ ఆత్మహత్యలు, అంటే ఎవరైనా వేధిస్తే తనకు తానుగా ఆత్మహత్యయత్నం చేసుకోవాల్సినటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితులు. సో ఏంటి వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? వారు చెప్పినట్టుగా ఆయా చిన్న స్థాయి ఉద్యోగులకు కానీ రైతాంగానికి కానీ స్పష్టమైన ఒక అష్యూరెన్స్, ఆత్మస్థైర్యాన్ని అందించడంలో ఈ ప్రభుత్వం ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది? ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలండి. ఏదైతే ప్రభుత్వం నుంచి ఏదైనా ఆశించిందంటే ఒక మధ్యతరగతి కుటుంబం కానీ ఒక చిన్న తరగతి కుటుంబము అంటే ఆర్థికంగా కానీ ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళే ప్రభుత్వం వైపు చూస్తున్నారు. కానీ నిజంగా కూడా అగ్రవర్ణ స్థాయి కానీ లేకపోతే ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ
వాళ్ళు ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత మా వరకు మేము చేసుకోగలుగుతామని చెప్పేసి వాళ్ళు ఆలోచన ఉంటుంది. కానీ ఈరోజు మధ్యతరగతి కుటుంబము ఎక్కడైతే జీతాల కోసం ఎదురు చూస్తూ నెలనాడు వస్తే ఒక కిరాణం కానీ పాల షాప్ అతనికి కానీ లేదంటే సరుకులకు కానీ మేము చెల్లించుకుంటే మాకు మాట మర్యాద అనేది ఉంటుంది, గౌరవం అనేది ఉంటుంది. తీసుకున్న అప్పు ఇవ్వలేని పరిస్థితుల్లో వాడి ఇంటి ముందుకు వచ్చేసి ఎక్కడ గొడవ పడితే ఎక్కడ మాన మర్యాదలు పోతాయని చెప్పేసి ఒక భయభ్రాంతులతోనే ఒక ప్లానింగ్ ప్రకారం బతుకుతుంటారు మధ్యతరగతి కుటుంబీకులు. కానీ అలాంటి వారిని మీరు ఆ రోజు ఎలక్షన్లలో మాత్రం మీకు ఇది ఖచ్చితంగా 1 తారీఖున జీతాలు చెల్లిస్తాము ఉద్యోగస్తులకు అని చెప్పడము, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులను నమ్మించడము, మీకు ఉద్యోగాలు ఇస్తామని యువతను నమ్మించడము, ఆటో డ్రైవర్లకు మేము ట్యాక్స్ తీసేస్తామని చెప్పడము, ఇలా ప్రతి ఒక్క వర్గాన్ని మీరు ఏదైతే మీ వైపు చూస్తున్నటువంటిది ఏదైతే అర్థిస్తున్నారో అంటే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని మీ మాటలతోని మాయ మాటలతోని మోసం చేసేసి ఇలా సీట్లను ఎక్కిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత వాళ్ళందరినీ వదిలేస్తే ఈరోజు వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేసి నిజంగా మేము ఆ రోజు నమ్మినము రేవంత్ రెడ్డి గారి మాటలు, ఈరోజు మాకు ఏదో వస్తుంది ఆశించినాం, కానీ ఈరోజు వాళ్ళు చెప్పింది వేరు చేసేది వేరు అనే ఒక ఆలోచన విధానం. అదేవిధంగా కేటీఆర్ స్పందించారు, వసీం ఆత్మహత్యకు బాధ్యులు ఎవ్వరు, 100% గవర్నమెంటే కదా. ఎందుకంటే జీతాలు మీరు 1 తారీఖు ఇస్తా అని చెప్పినందుకే నేను ఈ రోజు అక్కడ కిరాణా షాప్ అతను కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకు ఇబ్బందులు వస్తే జ్వరం వస్తే చూపించుకునే పరిస్థితులు లేరు. ఈ వసీం అక్రమ్ ఏదైతే మనం అనుకుంటున్నామో, ఏదైతే మునుగోడు నియోజకవర్గము ఏదైతే సర్వేల్ గ్రామానికి చెందినటువంటి ఒక మధ్యతరగతి కుటుంబీకుడు, ఎందుకంటే కనీసం ఆ 100-200 రూపాయలు కూడా అప్పు పుట్టే పరిస్థితి. అంటే నేను ఈ రోజు 100 రూపాయలు అప్పు తెచ్చుకున్నా అంటే నిజంగా కూడా తిరిగి చెల్లిస్తే 200 రూపాయలు వేరే వాళ్ళు ఇస్తారు. కానీ ఈ 100 రూపాయలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మాట మీద లేవు కదా నీకు ఇంకెట్లా ఇవ్వాలి అని చెప్పి అతను ఎక్కడ కూడా అప్పు పుట్టక గవర్నమెంట్ నుంచి వచ్చే జీతం రాక రేపు తీరేటువంటి అప్పు చేయలేక ఇట్లాంటివి అన్ని కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తన భార్య అక్కడ కూడా అవుట్సోర్సింగ్ అయినప్పటికీ తనతో పాటు అదే హాస్పిటల్లో తనకు కూడా సరిపోవట్లేదని ఒక ఆలోచన విధానంతో తన భార్యకు లేఖ రాయడం. అంటే ఇంత మధ్యతరగతి కుటుంబాలని మీరు ఆడిపోసుకొని ఈరోజు అధికారం ఎక్కారంటే ఇక్కడ ఎక్కడైతే ఇబ్బంది పడుతారో వాళ్ళ ఉసురు తగలకుండా మీరు ప్రభుత్వం ఏం పోదు. ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము మాయ మాటలతోనే గద్దెనెక్కింది తప్ప ఎక్కడ కూడా ప్రజలకు న్యాయం చేయాలి లేకపోతే వారికి అవకాశం ఇవ్వాలి వాళ్ళని ఆర్థికంగా డెవలప్ చేయాలనే ఆలోచన మాత్రం లేదు. యువతని మోసం చేసిరు, మీరు రైతులను మోసం చేసిరు, ఉద్యోగస్తులను కూడా ఉద్యోగస్తులు కొందరు ఏదైతే ఫస్ట్ రాజు జీతం రాకపోయినా లోన్లు ఈఎంఐలు ఉంటాయి మామూలుగా. మీరు ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఉద్యోగస్తులు ఆర్థికంగా ఉన్నప్పటికీ కూడా 1వ తారీఖు 5వ తారీఖు జీతం వస్తే ఈఎంఐ ఒక హౌసింగ్ లోన్ కానీ కార్ లోన్ కానీ కట్టుకుంటారు. కానీ అలాంటిది మీరు జీతం బ్యాంకులో వేయకపోతే ఆ యొక్క బౌన్స్ కావడం వలన వారికి కూడా ఇబ్బంది అవుతుంది సివిల్ మ్యాటర్. అంటే ఇలా ప్రతి సందర్భంలో ప్రతి ఒక్కరిని అందరినీ కూడా మీరు మోసం చేసి ఈరోజు గద్దెనెక్కి ఈరోజు మీరు యాత్రలు తిరుగుతూ వీళ్ళని మోసం చేస్తారు. కానీ నిజంగా కూడా ఈ యొక్క చావులకు ఈ హత్యలకు అన్నిటికీ కూడా కాంగ్రెస్ బాధ్యత వహించాల్సినటువంటి సందర్భం మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పటి వరకు అసెంబ్లీలో మొన్న అందరు మంత్రులు మన మాజీ మంత్రులు హరీష్ రావు గారు చెప్పిన అంతమంది కేసీఆర్ గారు కూడా దీని మీద స్పందించారు. ఇప్పటికీ 359 మంది 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ లిస్టు పంపేయండి కేసీఆర్ గారు, నేను చేస్తా అన్నారు. లిస్టు మొత్తం పంపించినాం. హరీష్ రావు గారు మన కూడా పంపించారు, అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టినాం. 59 మంది 60 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొన్ని వందల కొద్ది మర్డర్ కేసులు అవుతున్నాయి ఇప్పటికి. దాదాపు అన్ని దారిలో సిటీలో నడి రోడ్డు మీద చంపేస్తున్నారు. మరి వీటి మీద ఏంది? హోంమంత్రి నువ్వే కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీ దగ్గరే ఉంది హోంశాఖ, విద్యాశాఖ నీ దగ్గరే ఉంది. దీనికి సంబంధించి సంపూర్ణమైన మంత్రులు అయ్యారు. దాన్ని అడుగుదామంటే దానికి జవాబుదారు లేకుండా అయిపోయింది. డీజీపీ మాట్లాడాడు, ఏమైనా మాట్లాడితే ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు కేసులు ఎట్లయితుందో తెలుసా, ఊర్లలో జరిగేది చెప్తున్నా. నియోజకవర్గంలో సూర్యాపేట కానీ తుంగతుర్తిలో మేము పోతే ఒక ఎఫ్ఐఆర్ ఒక అప్లికేషన్ పిటిషన్ రాగానే ఎస్ఐ కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేస్తుంది, పలానా రాజేష్ ఇచ్చిండు, మరి ఇది కట్టమంటారా, కేసు వద్దా, కట్టమంటే కడుతురు లేకుంటే లేదు. ఈ దౌర్జన్యాలు నడుస్తున్నాయి. న్యాయం కాదు అసలు. కేసు ఎఫ్ఐఆర్ పెట్టరా బాబు అంటే పెడతలేదు, వాళ్ళే కొడతారు, వాళ్ళ కేసు కడతారు, మన మీద కేసు పెడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే పూర్తిగా శాంతి భద్రతలు కంట్రోల్ అదుపు తప్పినవి. దయచేసి ఇప్పటికైనా రాజకీయం చేయకండి, శాంతి భద్రతల మీద మీరు ఫుల్ కాన్సన్ట్రేట్ చేయాలి. నువ్వే హోంమంత్రిగా ఉన్నావు కాబట్టి ఎక్కడికక్కడికి సమీక్షలు చేయరు. రాజేష్ గారు ఒక సమీక్ష కూడా లేదు. థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగయ్య యాదవ్ గారు. రైట్, ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.